తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలోని రిలయన్స్ కంపెనీ టవర్కు చెందిన బ్యాటరీలను డీజిల్ను దొంగతనం చేసిన 11 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. తోగుట పోలీస్ స్టేషన్ అండ్ తోగుట సర్కిల్ పోలీస్ అధికారులు మరియు సిసిఎస్ సిద్దిపేట అధికారులందరూ సిబ్బంది అందరూ కలిసి ఒక అంతర్జిల్లా ఈ దొంగల ముఠాని ఒకటి అరెస్ట్ చేశారు. 11 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ 11 మంది ఈ ముఠాగా ఏర్పాటయ్యి వీళ్ళు సిద్దిపేట జిల్లాలో వేరే చోట్ల, తర్వాత అదేవిధంగా ఇంకా చాలా జిల్లాలలో ఈ రిలయన్స్ జియో ఈ టవర్లకు సంబంధించిన బ్యాటరీలు, తర్వాత ఆ టవర్ పనిచేయడానికి పెట్టిన ఫ్యూయల్ డీజిల్ని కూడా దొంగతనం చేసుకుంటూ ఆ దొంగ సొమ్మును వివిధ ప్రాంతాల్లో అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఈ 11 మందిని కూడా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా మన సిసిఎస్ సిద్దిపేట అధికారులు సిబ్బంది మరియు మన తోగుట గజ్వేల్ డివిజన్ తోగుట సర్కిల్ అధికారులు సిబ్బంది అందరూ కలిసి వాళ్ళు సమన్వయంతో పనిచేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో A1 అక్యూజ్డ్ నెంబర్ 1 ఎవరైతే భక్తుల గురుస్వామి సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు, ఇతంది అయ్యన్నపాలెం విలేజ్ చంద్రగొండ మండల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతను, తర్వాత అతని కజిన్ ఒక ఆయన భక్తుల సాయిరాం. వీళ్ళిద్దరూ ఈ మన కొత్తగూడెం జిల్లా నుంచి ఇక్కడ సిద్దిపేట జిల్లాకు వచ్చి ఇక్కడ పలు ప్రాంతాలలో ఈ రిలయన్స్ జియో టవర్ నుంచి బ్యాటరీ మరియు డీజిల్ దొంగతనాలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ అంత దూరం నుంచి సిద్దిపేట జిల్లా కిందకు వచ్చారంటే ఈ సిద్దిపేట జిల్లాలో వాళ్ళ గ్రామస్తుడైన భక్తుల శ్రీను అనే వ్యక్తి కుమరవెల్లి మండల్ గురువన్నపేట గ్రామంలో ఇటుకబట్టి నడిపిస్తాడు. ఆ ఇటుకబట్టిలో పని చేయడానికి కూలీలు కావాలంటే ఈయన ఈ A1 ఈ గురుస్వామి ఈ సాయిరాం వీళ్ళు అక్కడి నుంచి కూలీలను అప్పుడప్పుడు తీసుకువచ్చి ఆయనకి సప్లై చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళు ఈ ఏరియా అంతా పరిచయం అయింది. ఏరియాలో ఈ నిర్జన ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ రిలయన్స్ జియో టవర్లు ఉంటాయో ఆ టవర్లను రెక్కీ చేసి డే టైంలో సాయంత్రం పూట వీళ్ళ సొంత ఒక ఆటో రిక్షా పెట్టుకొని దాంట్లో వీళ్ళు తిరుగుతూ ఈ డీజిల్ మరియు ఈ బ్యాటరీలను దొంగతనం చేస్తూ వేరే పట్టణాల్లో అమ్ముకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కొన్ని